ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 38వ శ్లోకాన్ని ఇతడు మీకు వివరంగా చెబుతాడు. అందరూ శ్రద్ధగా వినాలి. చూడండి, 38వ శ్లోకంలో ఏముందంటే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే ఇది చాలా చాలా అద్భుతమైన శ్లోకం అండి. అద్భుతం కాదు, మహోన్నతమైన శ్లోకం. చూడండి, సుఖ దుఃఖే అంటే సుఖ దుఃఖాలను, లాభాలాభౌ లాభ నష్టాలను, అలాగే జయాజయౌ జయాపజయాలను సమేకృత్వ అంటే సమానంగా స్వీకరించి ఆ తర్వాత యుద్ధాయ యుజ్యస్వ యుద్ధము చేయండి. చూడండి అయ్యా, ఎంత గొప్ప బోధ. మీరు యుద్ధం ఎలా చేయాలంటే ముందు సమబుద్ధి కలిగి చేయాలి, లేదా సమస్థితిలో ఉండి చేయాలి. రాసుకోండి ఈ పాయింట్. అంటే మీరు ఏదైనా ఒక పని చేసే ముందు మీ మనస్సు లేదా బుద్ధి సమస్థితిలో ఉండాలి, అంటే నిశ్చలంగా ఉండాలి. ఈ పాయింట్ రాసుకోండి. మీరు ఏదైనా పని చేసే ముందు మీ మనస్సు ఎంతో నిశ్చలంగా ఉండాలి. అంటే దాని అర్థం మీ మనస్సులో ఎలాంటి రాగద్వేషాలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరేదైనా ఒక పని చేసే ముందు మీ మనస్సులో ఎలాంటి రాగద్వేషం ఉండకూడదు. అర్థమైందా? అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? ఇప్పుడు మీరేదైనా ఒక పని చేస్తున్నారనుకోండి, ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వచ్చి తీరాలి అనేటటువంటి రాగంతో చేయకూడదు. ఇది ఒక పాయింట్. తర్వాత ఈ పని చేయడం వల్ల ఈ పని చేయడం వేస్ట్, ఈ పని చేయడం టైం వేస్ట్. ఏదో మా నాన్నగారు చెబుతున్నారు, మా నాన్నగారు నన్ను బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏదో బలవంతంగా ఈ పని చేస్తున్నాను, కానీ ఈ పని చేయడం వేస్ట్, ఈ పని చేయడం ఒక పెద్ద తలనొప్పి అనుకుంటూ ద్వేషంతో చేయకూడదు. చూడండి, కాబట్టి అందుకనే ఏదైనా మీరు ఒక పని చేసే ముందు మీ మనస్సులో రాగద్వేషాలు ఉండకూడదు. రాగద్వేషాలు లేకుండా మీ మనస్సు నిశ్చలంగా ఉండాలి, శాంత స్థితిలో ఉండాలి. దిస్ ఈజ్ ద కండిషన్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీరు చేసే పని తప్పకుండా విజయవంతం అవుతుంది, ప్లస్ నాణ్యతగా ఉంటుంది. మీరు చేసే పనిలో నాణ్యత ఉంటుంది. ఈ పాయింట్ రాసుకోండి. ఎప్పుడైతే సమస్థితిలో ఉండి పని చేస్తామో ఆ పనిలో నాణ్యత ఉంటుంది. అంతేకాకుండా ఆ పని సఫలమవుతుంది. చూడండి అయ్యా, ఇది ఎంతో గొప్ప సూత్రం. ఇది ఎంతో గొప్ప సూత్రం. మరి ఎందుకని కొంతమంది పనులు ఎందుకు సక్సెస్ కావడం లేదు, లేదా కొంతమంది పనులలో నాణ్యత లేదా క్వాలిటీ ఎందుకు ఉండడం లేదు? చెప్పండి, ఎందుకు ఉండడం లేదు? ఫలితం కోరుకుంటున్నారు, సమస్థితిలో లేకపోవటం వల్ల. అది ఒకటి. ఇప్పుడు ఇందాక కళ్యాణి గారు చెప్పారు, విపరీతమైన ఫలితాన్ని కోరుకుంటున్నారు. ఎంత ఘోరంగా అంటే వాళ్లకు నెల జీతం వస్తుంది. చూడండి, నెల జీతం వస్తుంది, అది సరిపోక లంచాలను మింగుతున్నారు. చూడండి అయ్యా, ఎంత దారుణం. చూడండి, ఇదే అందుకనే చెప్తున్నాను. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతని వినాలి. అప్పుడే మనిషి బాగుపడతారు, అప్పుడే మనుషులు బాగుపడతారు, అప్పుడే సమాజం బాగుపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఆఫీసర్లు, లాయర్లు, పోలీసులు అందరూ వినాలి ఈ బోధను. చూడండి అయ్యా, ఈ రోజుల్లో
ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం లంచమే. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా అది మాత్రం పోవడం లేదు. లంచగొండితనం, అవినీతి పోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఫలితం మీద విపరీతమైన కోరిక. ఎంతగా అంటే వేలు చాలవు, లక్షలు చాలవు, కోట్లు కావాలి, కోట్లు కూడా చాలవు, 100 కోట్లు కావాలి, 100 కోట్లు కూడా చాలవు, 1000 కోట్లు కావాలి. చూడండి అయ్యా, ఎక్కడికి ఇంకా అంతం అనేది ఎక్కడ? ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే ఆ ఫలితం మీద అంత రాగం, ఫలితం మీద అంత ఆశ. అందుకే అంత దుర్మార్గంగా లంచం తీసుకుంటున్నారు, దారుణమైన పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే పనులలో నాణ్యత ఉండడం లేదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, కట్టడాలు చూస్తున్నారు కదా, సిటీలలో ఫలానా ఫ్లైఓవర్ కూలిపోయిందంట, ఫలానా బిల్డింగ్ కూలిపోయిందంట అంటున్నారు. అంటే ఏమిటి దాని అర్థము? రాగద్వేషం కాదు, నాణ్యత వాళ్ళు చేసే పనిలో నాణ్యత లేదు. ఎందుకు లేదు అంటే ఫలితం, వాళ్ళకు కావాల్సిన డబ్బు వస్తే చాలు. ఫలితం కోరి నాణ్యత లేకుండా చేస్తున్నారు. అదేనమ్మా. కాబట్టి చూడండి, ఈ రాను రాను మనుషులు, ముఖ్యంగా ఈ ఉద్యోగులు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే, మాకు డబ్బు వస్తే చాలు, ఇంకా మేము కట్టే కట్టడాలు ఏమైపోయినా మాకు పర్వాలేదు. చూడండి, ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా రాబోయే భవిష్యత్తులో ఇంకా ఎంతటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. డాక్టర్లు అలాగే తయారైపోయారు. హాస్పిటల్లో అడుగు పెట్టామా అయిపోయింది, ఆ పేషెంట్ను పీల్చి పిప్పి చేస్తారు, మొత్తం వేలు లక్షలు వసూలు చేస్తారు. ట్రీట్మెంట్ దారుణంగా ఉంటుంది, ట్రీట్మెంట్లో క్వాలిటీ ఉండదు. చూడండి అయ్యా, మరి ఎందుకు మనుషులు ఎందుకు ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా తయారవుతున్నారంటే, చూడండి, ఫలితాన్ని ఆశిస్తూ ఉండడము, చేసే పనిలో నాణ్యత లేకుండా చేయడం. మరి ఎందుకు దీనికి మూల కారణం ఏమిటంటే ఈ యోగ స్థితి తెలుసుకోకుండా ఉండడం. ఇంత గొప్ప యోగ స్థితి తెలుసుకోలేకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణం. ఇంకా చెప్పాలంటే శాశ్వతమైనది ఏదో దాని గురించిన జ్ఞానం లేకపోవడం, ప్లస్ ఈ శరీరమే శాశ్వతం అనే భ్రాంతిలో ఉండడం. రాసుకోండి, ఇప్పుడు సమాజంలో జరిగే ఇన్ని దారుణాలకు కారణం ఏమిటంటే శాశ్వతమైన తన మూల స్వరూపాన్ని మర్చిపోవడం, ఈ శరీరమే నేను అనుకుంటూ ఈ శరీరమే శాశ్వతమైనది అనే భ్రాంతిలో పడిపోవడం. కాబట్టి మరి మనిషి ఈ దారుణాలు చేయకుండా ఉండాలంటే ఏమిటి పరిష్కారము? శాశ్వతమైన తన మూల స్వరూపాన్ని తెలుసుకోవాలి, ప్లస్ ఈ శరీరం అశాశ్వతమైనదని స్పష్టంగా తెలుసుకోవాలి, ఏదో పైపైన కాదు. అలా తెలుసుకోవాలంటే గురువును పట్టుకోవాలి. గురువును పట్టుకొని ఇటువంటి సత్సంగాలను వింటూ ఉండాలి. అప్పుడేమవుతుంది? అప్పుడు మీ మనస్సు నిశ్చలమవుతుంది. అంటే రాగద్వేష రహితం అవుతుంది. రాసుకోండి, మనస్సు నిశ్చలంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? రాగద్వేష రహితంగా ఉండడము. ఈ పాయింట్ కూడా రాసుకోండి. మనస్సు నిశ్చలంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? రాగద్వేషాలు లేకుండా ఉండడం. గుర్తుపెట్టుకోండి, లేకపోతే దీన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. నాయన కొద్దిసేపు నిశ్చలంగా ఉండు అంటే ఏమనుకుంటారు చెప్పండి? చాలా మంది సైలెన్స్, ఓహో నిశ్శబ్దంగా ఉండాలేమో అనుకుంటారు. అది కాదు నాయన, నిశ్చలం అంటే ఇక్కడ సైలెన్స్ అని కాదు, రాగద్వేష రహితం. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే అమ్మవారి నామాల్లో వస్తుంది, గుర్తు రావట్లేదు కరెక్ట్గా.
హేయోపాదేయ వర్జిని, అదేనా? చెప్పండి ఒకసారి. హేయోపాదేయ వర్జిని, అంతేనా? రాగస్వరూప పాషండ్య. అది కాదు. గుర్తుకొస్తుందా ఎవరికైనా? చెప్పండి, గుర్తుకొచ్చేవారు. హేయోపాదేయ వర్జిని, వివర్జిని ఏదో ఉంటుంది. వర్జితే అను. చెప్పండి అమ్మా ఆ పాదం దయచేసి. మీలో ఉన్నారు పారాయణ చేసేవాళ్ళు లేరా లలితా సహస్రనామాలను? చూడండి ఎన్నో పాదంలో వస్తుంది. హేయో చివరిలో అనుకుంటే చూడండి, చివరి పాదంలో, చివరి శ్లోకాల్లో చూడండి. హేయోపాదేయ వర్జిని. చెప్పండి ఒకసారి పూర్తిగా. కళ్యాణి గారు రెడీగా పెట్టుకున్నారు పుస్తకం. లలితా సహస్ర రోజు రాసుకుంటానండి. సంతోషం అమ్మా. చూడండి అమ్మా, మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఈసారి నేను నా భగవద్గీత క్లాసుకి ఈసారి మీరు లలితా సహస్రనామ పుస్తకం, విష్ణు సహస్రనామ పుస్తకాలు కూడా తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి. వింటున్నారా? సరే, ఎందుకులేండి సమయం వృధా. అందులో పాయింట్ ఏంటంటే చూడండి, హేయోపాదేయ వర్జిని అంటే హేయము ఉపాదేయము అంటే వద్దనడం ఉండదు, కావాలనడం ఉండదు. అటువంటి స్థితి అన్నమాట. చూడండి ఎంత గొప్ప స్థితో. అంటే హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత. హేయోపాదేయ వర్జితనా? చూడండి పాదేయ వర్జిత. చూడండి హ్రీంకారి, మళ్ళీ చెప్పండి. హ్రీంకారి హ్రీమతి హృద్య హృద్య హేయోపాదేయ వర్జిత. హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత. అక్కడ పాయింట్ ఏంటంటే హేయ ఉపాదేయ వర్జిత అంటే కావాలనుకోదు, వద్దనుకోదు. చూడండి అదే అది సమస్థితి అంటే, రాగద్వేష రహిత స్థితి అంటే అది. మీకు అనుకోకుండా మీరు ఇంట్లో ఏకాంతంగా ఉంటారు, అనుకోకుండా మీకు ఏ వస్తువు అయినా లభించింది అనుకోండి, దాన్ని మీరు వద్దనుకోరు. అలాగే లేని దాన్ని కావాలనుకోరు. చూడండి అది సమస్థితి అంటే, అది నిశ్చల స్థితి అంటే. చెప్పండి అటువంటి స్థితిని ఎప్పుడు పొందుతారు? చెప్పండి. ఈ జన్మలోనేనా లేకపోతే ఇంకొన్ని జన్మల? వచ్చినప్పుడు పొందుతాం. ఇప్పుడు అది కాదమ్మా. ఇప్పుడు మీరు క్లాస్ అయిపోగానే ఏకాంతంగా కూర్చోండి. ఇప్పుడు చెప్పే పాయింట్ వినండి. క్లాస్ అయిపోగానే మీరు కొద్దిసేపు ఏకాంతంగా కూర్చోండి. అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా కొద్దిసేపు అలా కూర్చోండి. వెంటనే మీ మనసులో చూడండి, ఫలానాది కావాలి అని అనిపిస్తుంది. లేదా ఏమిటి ఇక్కడ ఇది ఉందే, ఇది వద్దు అనైనా అనిపిస్తుంది. చెప్పండి, అనిపిస్తుందా లేదా మీకు? ఇది ఫలానాది కావాలనో లేకపోతే ఇది వద్దనో అనిపిస్తూ ఉంటుందా లేదా? ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఇష్టమైన వ్యక్తి వచ్చాడు మీ ఇంట్లోకి. అప్పుడేమనిపిస్తుంది? అతడు ఉండాలి, నాకెంతో ఇష్టమైన వ్యక్తి వచ్చాడు, అతడు కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉండాలి అనిపిస్తుంది. చూడండి, అలా అనిపించకూడదంట. అలా అనిపించకూడదు. లేదా మీకు ఇష్టం లేని వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మీ ఇంట్లోకి మీకు నచ్చని వ్యక్తి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? ఇతను ఇక్కడ ఉండకూడదు, చూడండి ఇతను ఇక్కడ ఇప్పుడు వచ్చాడేంటి, ఇతడు ఈ మూర్ఖుడు, వద్దు ఇతడు ఉండకూడదు ఇక్కడ అంటే అది కూడా అనిపించకూడదు అంట. చూడండి, ఇలా కావాలనిపించకూడదు, వద్దనిపించకూడదు. ఇది అంత సులభంగా లభించేటటువంటి స్థితి కాదండి. ఇది చెప్పడానికి మీకు బాగానే వినిపిస్తుంది. ఇదే బ్రాహ్మీ స్థితి. ఈ స్థితిని పొందడానికే ఎంతో మంది యోగులు, ఎంతో మంది మహర్షులు ఎంతో కాలం నుండి తపస్సు చేస్తున్నారు. చూసుకోండి, ఇంకా ఈ స్థితిని పొందాలంటే మీరు త్యాగం చేయాలి. గుర్తుపెట్టుకోండి, త్యాగే నైకే అమృతత్వమానశు. త్యాగం చేయాలి నాయన. దేనిని త్యాగం చేయాలి? మీ అహంకార మమకారాలను త్యాగం చేయాలి. రాసుకోండి.
మీ అహంకార మమకారాలను త్యాగం చేస్తే తప్ప ఇంత గొప్ప స్థితి మీకు సిద్ధించదు. అహంకారం అంటే నేనే గొప్ప అనేటటువంటి భావము, లేదా నేను ఫలానా వాడిని అనేటటువంటి భావము. రాసుకోండి. అహంకారం అంటే నేనే గొప్ప అనేటటువంటి అహంభావము ప్లస్ నేను ఫలానా వాడిని అనేటటువంటి గుర్తింపు, ఇది పోవాలి. ప్లస్ మమకారం పోవాలి. అంటే నాది, ఇదంతా నాదే, ఈ ఇల్లు నాదే, ఈ ఆస్తి నాదే, ఈ భార్య పిల్లలు నావే, ఈ భర్త పిల్లలు నావే అనేటటువంటి ఈ నాది అనే మమకారం పోవాలి, పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి. ఇలా మీ అహంకార మమకారాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినప్పుడే అప్పుడు మీకు అంత గొప్ప స్థితి, అంతటి పరమాద్భుతమైన స్థితి మీకు సిద్ధిస్తుంది. అప్పుడు మీకు అది పరమశాంత స్థితి. ఆ పరమశాంత స్థితిలో ఇంకా మీకు ఏది కావాలనిపించదు, ఏది వద్దనిపించదు. బా యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. చెప్పండి అయ్యా, ఇదని గుర్తుకొస్తుందా? చెప్పండి. యదృచ్ఛాలాభ సంతుష్టో చెప్పండి, గుర్తున్న వాళ్ళు. చూడండి, అంటే జ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే యదృచ్ఛ అంటే తాను కోరకుండా ఏదైనా అతడికి లభిస్తే దానితోనే సంతుష్ట, పరమ సంతృప్తి పడతాడంట. చూడండి అయ్యా, బాబా. అసలు మనిషి ఆ స్థాయికి ఎదగాలంటే ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు? ఈ లగ్జరీస్ ఉన్నా, ఎన్నో లగ్జరీస్ ఉన్నా కూడా ఇంకా ఏడుపే. ఎన్నో లగ్జరీస్ ఏమంటారు? సౌఖ్యాలు. ఎన్నో విలాసాలు ఉన్నా, ఎన్నో సుఖాలను అనుభవిస్తూ ఉన్నా ఇంకా ఏడుపే. ఇంకా నాకు ఫలానాది లేదే నీ ఏడుపు. కానీ జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది? అతడికి సుఖాలు కాదు, జ్ఞాని సుఖాలను అసలే కోరడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి జ్ఞాని ఎక్కడో అరణ్యంలో ఉంటాడు అనుకోండి. అతడు కోరకుండా ఎవరో ఒకరు గొర్రెల కాపరి ఉంటారు కదా, అడవుల్లో గొర్రెలు మేకలు తోలుకునే వాళ్ళు. వెళుతూ అతడికి ఒక ముద్ద ఆహారాన్ని చేతిలో పెట్టారనుకోండి. అప్పుడు ఆ జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా? పరమ సంతృప్తిగా స్వీకరిస్తాడంట. చూడండి, అమృతంతో సమానంగా స్వీకరిస్తాడు అతను. అది యదృచ్ఛాలాభ సంతుష్టం. ఆ ఒక్క ముద్దను ఆయన పరమానందంతో ఎంతో సంతృప్తిగా స్వీకరిస్తాడు. ప్లస్ ఇంకా దాని గురించి మళ్ళీ కోరుకోడు. వింటున్నారా? మళ్ళీ తర్వాత రోజున అరే మధ్యాహ్నం అవుతుందే, కరెక్ట్గా ఇదే సమయంలో గొర్రెల కాపరు వచ్చి నాకు ఒక ముద్ద ఆహారం పెట్టారే, మళ్ళీ ఈరోజు రాలేదే, అతడు రావాలని మళ్ళీ లేని దానికోసం కోరుకోడండి. చూడండి, అలా ఉంటుందా ఆ జ్ఞాని యొక్క స్థితి? అర్థమవుతుందా? చెప్పేది లేదా? అర్థమవుతుంది గురుగారు. అర్థమవుతుంది గురుగారు. అదేనండి, చూడ ఆ స్థితిని మీరు అప్పుడే మీ జన్మకు సార్థకత. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి అంత గొప్ప స్థితిని పొందాలంటే మనసు, మీరు ఏ పని చేస్తున్నా సమస్థితిలో ఉండి చేయండి. అంటే మీ మనస్సులో రాగద్వేషాలు లేకుండా చేయండి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీరు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరిస్తారు, లాభాన్ని నష్టాన్ని సమానంగా స్వీకరిస్తారు. తర్వాత జయాన్ని అపజయాన్ని కూడా సమానంగా స్వీకరిస్తారు.
ఎప్పుడు మీ మనస్సు సమస్థితిలో ఉన్నప్పుడు లేదా రాగద్వేష రహితంగా ఉన్నప్పుడు. చూడండి ఎంత గొప్ప స్థితిలో చూడండి. ఎప్పుడైతే మీ మనస్సులో రాగద్వేషాలు ఉండవో అప్పుడు మీ మనస్సుకు ఒక గొప్ప శక్తి వస్తుంది, మీ మనస్సుకు గొప్ప బలం వస్తుంది. ఎంతటి బలం అంటే లాభాన్ని నష్టాన్ని సమానంగా స్వీకరించగలదు, మానాన్ని అవమానాన్ని సమానంగా స్వీకరించగలదు, జయాన్ని అపజయాన్ని అంటే సక్సెస్ను ఫెయిల్యూర్ను కూడా సమానంగా స్వీకరించగలదు. అలాగే అలాగే మృత్యువును కూడా సమానంగా స్వీకరించగలదు. అంటే సాక్షిగా మృత్యువును కూడా సాక్షిగా గమనిస్తూ శరీరాన్ని వదిలిపెట్టగలదు. తద్వారా పునరావృత్తి రహిత శాశ్వత పరమేశ్వర సాయుధ్యాన్ని పొందగలదు. అంటే పునర్జన్మ అనేది ఉండదు, ఇంకా శాశ్వతమైపోగలదు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్లాస్లో చాలా అమూల్యమైన విషయాలను చెప్పాను. రాసుకున్నారు కదా? చెప్పండి, రాసుకున్నారా లేదా? రాసుకున్నాం గురుగారు. కాబట్టి ఇతడు ఈరోజు క్లాస్లో ఎన్నో అమూల్యమైన విషయాలను చెప్పాడు కాబట్టి మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోకండి. ఆ సాక్షి స్థితిలో ఉండండి, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఆ సాక్షి స్థితిలో మీకు మీరు సాక్షిగా ఉండండి. ఇతను ఎలా సాక్షిగా ఉంటున్నాడో అలా మీకు మీరు సాక్షిగా ఉండండి. అదే క్షేమము, అదే శాశ్వతం. గుర్తుపెట్టుకోండి, నేను అనేటటువంటి ఈ నకిలీ శరీరమే నేను అనేటటువంటి ఆ తాదాత్మ్యము అశాశ్వతం. ఈ శరీరానికి సాక్షిని అనేటటువంటి ఆ స్థితే, ఆ బ్రాహ్మీ స్థితే శాశ్వతం. కాబట్టి మరి ఈ రెండిటిలో దేన్ని పట్టుకుంటారో మీ ఇష్టం. శాశ్వతమైన దాన్ని పట్టుకుంటారా, అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటారా అనేది ఇంకా మీ ఇష్టం. సరే, ఇంకా రేపు ఉదయం క్లాస్ ఉంటుందండి. రేపు ఉదయం చమకం, శ్రీరుద్రం, చమకం అన్ని అనువాకాలు బాగా సాధన చేయండి. ఇక చివరి అనువాకం ఒక్కటే మిగిలింది, అది ఇతడు ఎల్లుండి చెబుతాడు. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. అది చివరి అనువాకం. ఇంతటితో శ్రీరుద్రము విజయవంతంగా పరిపూర్ణం అవుతుంది. నిజంగా ఇది ఈశ్వరానుగ్రహం, ఆ సదాశివానుగ్రహం. శ్రీరుద్రాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవడం అనేది కొన్ని కోట్ల జన్మల్లో పుణ్యఫలం. అదే నిజమైన సదాశివానుగ్రహం. అనుగ్రహం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అర్థం కాలేదు చాలా మందికి. అమ్మవారికి పంచకృత్య పరాయణ, 5 పనులు చేస్తుంది అమ్మవారు: సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. కాబట్టి అనుగ్రహం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఇంకా మళ్ళీ పుట్టకుండా తనలో ఐక్యము చేసుకునేటటువంటి మహద్భాగ్యం. అదే అనుగ్రహం అంటే. ఈశ్వరా నన్ను అనుగ్రహించు, హే మాత, హే శ్రీమాత, హే లలితాపరా భట్టారిక నన్ను అనుగ్రహించు అంటే దాని అర్థం ఏమిటి? ఇక నాకు మళ్ళీ జన్మ లేకుండా చేసి నీలో నన్ను ఐక్యము చేసుకో అని దాని అర్థం. అది అనుగ్రహం. అది ఇప్పుడు అర్థమైందా? శ్రీరుద్రాన్ని పరిపూర్ణంగా మనం నేర్చుకున్నామంటే తప్పకుండా ఇది సదాశివానుగ్రహం. ఇంకా మనకు పునర్జన్మ అనేది ఉండదు. సరే, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. అరుణాచలేశ్వరాయ నమః.